హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరాజ్ మాస్టర్ని. ఈరోజు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీకి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో చూద్దామండి. అందులో కొన్ని ముఖ్యమైన ప్రాబ్లమ్స్ చూద్దాం. సరే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ అంటామండి. దీనికి సంబంధించి ఫార్ములా మొదటగా చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా రాదండి. ఆ ఇంట్రెస్ట్ అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి వచ్చే మొత్తము ఏకి సంబంధించిన ఫార్ములా ఏంటంటే P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n అండి. ఇది ఫార్ములా. ఇది ఏంటంటే చక్రవడ్డీతో P అనే అసలుపై కొంతకాలానికి వచ్చిన మొత్తం అండి. ఇది ఏ అనేది మొత్తం. మరి వడ్డీ కావాలంటే ఏంటంటే ఏ కట్టిన తర్వాత దాంట్లోంచి అసలను తీసేస్తే వచ్చేదే కాంపౌండ్ ఇంట్రెస్ట్. అయితే ఇక్కడ n అనేది సంవత్సరాలు లేదా వడ్డీని లెక్కించే పర్యాయాల సంఖ్య. అంటే ఒక్కొక్కసారి అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీని కౌంట్ చేసాడు అనుకోండి, అప్పుడు 2 years అయితే ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ అసల్లో కలిపేస్తున్నాడు అనుకోండి, అప్పుడు 2 years అన్నాడు కాబట్టి హాఫ్ ఇయర్కి ఒకసారి అయితే సంవత్సరానికి 2, 2 years అంటే n+4 పెట్టుకోవాలి. ఆ విధంగా n అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ చెప్పుకోవచ్చు, లేదా వడ్డీని లెక్కించే పర్యాయాల సంఖ్య కింద చెప్పుకోవచ్చు. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, P అంటే అసలు ప్రిన్సిపల్ అమౌంట్, ఏ అంటే మొత్తము. ఏ కట్టిన తర్వాత అసలుని తీసేస్తే వచ్చేదే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సరే, మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఫార్ములాస్ని వాడకుండా జనరల్ ప్రాసెస్లో చాలా ఈజీగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులువుగా చేసే విధంగా మనం ప్రాబ్లమ్స్ చెప్పుకుందామండి. సరే, ముందుగా ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి. ముందుగా అసలు 4000 అంటండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అంట. టైం వచ్చేటప్పటికి T అని రాస్తాను, 2 years. ఈ విధంగా అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని ఇచ్చాడు అంటే 4000 వేసుకోండి ఇంటూ 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఏం చేయాలంటే 100కి ఇక్కడ ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కలపండి. 100 + 20 120, 120/100 వేయండి. ఇది 1 yearకి వస్తుంది, మొత్తం వస్తుంది అన్నమాట అండి. ఇది ఏ వాల్యూ. మరి 2 years అన్నాడు కదా అంటే 2 times వేయండి. 2 times వేస్తే మనం క్యాన్సిలేషన్ చేయండి. ఇక 0 0 క్యాన్సిల్, ఈ 0 0 క్యాన్సిల్, ఈ 00 ఈ 00 క్యాన్సిల్. ఇంకా మనకి 40 ఇంటూ ఇక్కడ 12, ఇక్కడ 12 మిగిలిందండి, 144. 144 ఇంటూ 40 అండి. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేద్దాం. 5760 అండి. ఇదేంటిది మొత్తం వచ్చింది. మనకు కావాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ A - P కాబట్టి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే 5760 - 4000 = 1760 అండి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. దీన్ని మరొక ప్రాసెస్లో కూడా చూద్దాం. 2 years అన్నాడు కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకుందాం. అమౌంట్ వచ్చేవాడికి 4000. ఫస్ట్ ఇయర్ 4000 పై వచ్చే వడ్డీ ఎంత చూద్దాం. 20% అన్నాడండి. 20% అంటే 100కి 20 రూపాయలు అండి. ఇక్కడ ఎంత ఉంది, 4000. 4000 అంటే 100లో చూస్తే 40 100 అనుకుందాం, 100కి 20. మరి ఇక్కడ 40 100 ఉన్నాయి. మరి అంటే 100కి 20 అంటే 40 20లో 40 20లో 4 2 8 0 0 అంటే 800 అవుతుందండి. అంటే 20% చొప్పున 1 yearకి అయ్యే వడ్డీ 4000ని 20% చూస్తే 800 రూపీస్ వడ్డీ వచ్చిందండి. సరే, మరి సెకండ్ ఇయర్ కూడా సేమ్ వస్తుంది. సెకండ్ ఇయర్ కూడా 20% కాబట్టి ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ 800 వచ్చింది. మరి మనం ఇచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్ కాదండి, బారు వడ్డీ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీకి వడ్డీ వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ 800 ఇవ్వాలి, మరి ఇవ్వలేదు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇచ్చేటప్పుడు మరి మొదటి సంవత్సరం వడ్డీ 2వ సంవత్సరం చివరిలో ఇస్తాడు. మరి 1 సంవత్సరం అంతా తన దగ్గర ఉండిపోయింది కాబట్టి దీనికి కూడా వడ్డీ కడతాడు. దీనికి కూడా వడ్డీ కట్టాడు. అంటే వడ్డీకి వడ్డీ కట్టడమే కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాబట్టి 800 కూడా 20% వడ్డీ తీసుకుంటాడు. మరి 100కి 20 రూపాయలు, ఇక్కడ 800 ఉన్నాయి, 8 20లో 120. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 800, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 800తో పాటుగా ఈ వడ్డీకి వడ్డీ కూడా వస్తుంది. అంటే మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే ఫస్ట్ ఇయర్ది 800 ప్లస్ సెకండ్ ఇయర్ది 800 ప్లస్ 160
ఇది సెకండ్ ఇయర్ అండి, ఇది ఫస్ట్ ఇయర్. మొత్తం కలిపితే 1760. మీరు ఈ విధంగా అయినా సరే ఆలోచించి ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూద్దామండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%తో 3 yearsకి 5000 రూపీస్ మీద అయ్యేటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది ప్రాబ్లం అండి. సరే, దీనికి కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 5000 ఇంటూ ఈ 100కి ఇది కలపమన్నాను కాబట్టి 10% అంటే కలిపితే 110/100 అవుతుంది. 3 years అంటే 3 times వేయండి. 3 times వేస్తే దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే మొత్తం వస్తుంది. దాంట్లోంచి 5000 తీస్తే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సరే, ఇదిగోండి 0 0 క్యాన్సిల్, ఈ 0 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, 1 2 3 3 జీరోలు ఉన్నాయండి. ఈ 3 జీరోలు తీస్తాను. ఇంకా మనకి ఏముందంటే 5 × 11 × 11 × 11 ఉందండి. సింప్లిఫికేషన్ చేసుకుంటేనండి 6655 వచ్చింది. ఇది ఏంటండి? ఏ. మనకు కావాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సిఏ కావాలంటే దీంట్లోంచి ప్రిన్సిపల్ అమౌంట్ని తీసేయండి. 5000 తీసేస్తే 1655 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుందండి. ఇదే ప్రాబ్లం చూడండి. 5000 రూపీస్ ఉన్నాయండి. ఫస్ట్ ఇయర్ మనకి 10% కాబట్టి 500 వచ్చింది. 10% అంటే 100కి 10, 5000 అంటే 50 పదులు, 50 పదులు అంటే 500 అండి. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి మళ్ళీ 10%, మళ్ళీ 500 వస్తుంది. అడిషనల్గా మొదటి సంవత్సరం ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా మనం ఇంట్రెస్ట్ కొట్టాలి. దీనికి మళ్ళీ 10% చూసినప్పుడు 100కి 10, 500 అంటే 5 బదులు 50 రూపాయలు అండి. నెక్స్ట్ థర్డ్ ఇయర్ చూస్తే మళ్ళీ దీనికి 10% అంటే 5000లో 10% 500 వస్తుంది. వీటితో పాటుగా ఈ రెండిట్లకి కూడా ఇంట్రెస్ట్లు రాయాలండి ఇక్కడ. మరి 500కి ఇంట్రెస్ట్ చూసుకుంటే 50 రూపీస్. ఒక సంవత్సరం ఇక్కడ రాసేస్తాం, రెండో సంవత్సరం ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఈ అమౌంట్ కూడా 10% కట్టాలి. ఈ అమౌంట్ అంటే ఎంత అండి? ఇది ఇగో మళ్ళీ ఈ 500కి మళ్ళీ ఒక 50, ఈ 50 కూడా 10%, దీనికి కూడా 10% చూస్తే 5 రూపీస్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, 500 500 500 1500 ప్లస్ 50 కలిపితే 100, ఇదొక 50, ఇదొక 5 అంటే 55, అంటే 1655 అండి. మీరు ఈ విధంగా ఆలోచించి కూడా చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. లేదా మీరు ఫార్ములా ప్రకారంగా చేసుకోవచ్చు. లేదా దీని ముందు చెప్పినట్టుగా 110/100ని 3 times మల్టిప్లై చేసి చేసుకున్నా, ఏ విధంగా చేసుకున్నా ఆన్సర్ 1655 వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ప్రిన్సిపల్ అమౌంట్ 6000 ఉందంటండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అంట. టైం వచ్చేటప్పటికి 1.5 year. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? సరే అండి, దీనికి కూడా ఏం లేదండి, మనం నార్మల్ ప్రాసెస్ చేద్దాం, ఫార్ములా కాకుండా. 6000 ఇంటూ 10% అన్నాడండి. 100కి 10 కలపమని చెప్పాను. 20 అయితే 100 + 20, 10 అయితే 100 + 10, కాబట్టి 110 అవుతుంది. 110/100. ఇక్కడ 1.5 year అన్నాడు. 2 years అనుకోండి, 2 సార్లు 110/100 రాస్తా. మరి ఇక్కడ 1.5 అన్నాడు, 1 yearకి రాసేసాను. మరి సెకండ్ ఇయర్కి ఫుల్ రాయకూడదండి, హాఫే రాయాలి. హాఫ్ అంటే సంవత్సరం అంతా అయితే 100కి 10 రూపాయలు వస్తుంది. మరి హాఫ్ ఇయర్ అంటే 6 months, సంవత్సరంలో సగం. మరి అలాంటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను కూడా సగం చేయాలి మీరు. హాఫ్ ఇయర్ అన్నాడు కాబట్టి సంవత్సరం అంతా నడిస్తే 10 రూపాయలు వస్తుంది. మరి 6 నెలలు సగమే అయితే 5 రూపాయలే వస్తుంది. కాబట్టి 5% అంటే 100కి 5 కలపాలి. జాగ్రత్తగా చూడండి, 1 yearకి ఫుల్ కలిపేశాను, 110 అయింది. హాఫ్ ఇయర్ అన్నాడు కాబట్టి దీంట్లో సగం కలిపాను, కాబట్టి 105 ఉంది. దీన్ని మీరు మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇదిగోండి 3 సున్నాలు 4 సున్నాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 జీరోస్ తీసేద్దాం. ఇంకా మనకి ఎంత ఉందంటే 6 × 11 × 105 ఉందండి. దీని ఆన్సర్ ఎంతో, దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే 6930 వచ్చిందండి. ఇదేంటిది? ఏ మొత్తం అండి, అసలు ప్లస్ వడ్డీ కలిపి వస్తుంది అన్నమాట అండి. ఇప్పుడు మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే కావాలనుకుంటే, సిఏ కావాలనుకుంటే దీంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ తీసేయండి. 6000 తీసేస్తే 6930 - 6000 = ఆన్సర్ 930 రూపీస్ అండి ఆన్సర్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సరే, ఈ ప్రాబ్లం చూడండి. ప్రిన్సిపల్ అమౌంట్ 4000 అంట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. టైం వచ్చేటప్పటికి 2.5 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? సరే, సేమ్ అండి, 4000 రాసుకోండి.
ఇది ఏ టోటల్ అమౌంట్ వస్తుందండి, ఇంట్రెస్ట్ కాదు, టోటల్ అమౌంట్ వస్తుంది. ఏ 20% అన్నప్పుడు 100కి 20 కలిపితే 120/100 రాసుకోవాలి. మరి 2.5 years అంటే 2 yearsకి 2 సార్లు రాయండి. మరి హాఫ్ ఇయర్ ఉంది, హాఫ్ ఇయర్ అంటే సగం, 20లో సగం 10 అండి, అంటే 1 ton రాసుకోవాలి. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ 3 zeros 4 5 6 zeros ఉన్నాయి. ఇక్కడ చూడండి 2 2 4 6 మొత్తం జీరోస్ అన్ని క్యాన్సిల్ చేసేద్దాం. ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ఇక మిగిలిందాన్ని మీరు మొత్తం మల్టిప్లికేషన్ చేసుకుంటే, దీని అంతటిని మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇంకేం మిగిలిందండి? 4 మిగిలింది, 12 మిగిలింది, 12 మిగిలింది, ఇక్కడ 11 మిగిలింది. 48, ఇది 12 12 144 into 4, ఇది 11 మొత్తం చేసుకుంటే 6336 వస్తుందండి. ఏంటిది మొత్తం? మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే దీంట్లోంచి ప్రిన్సిపల్ అమౌంట్ 4000 అండి. 4000 తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ 2336 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుందండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ప్రిన్సిపల్ అమౌంట్ 12,000 ఇచ్చాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అంట. టైం వచ్చేటప్పటికి 2 years 3 months అన్నాడు. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. సరే, మనం ఇక్కడ ఏం చేద్దామంటే సేమ్ మొత్తానికి మనకు ఫార్ములా ఉంది. ఏంటంటే 12,000ని 20% అన్నాడు కాబట్టి 2 years అనుకుంటే 2 సార్లు 100కి 20 కలిపితే 120/100. ఇది 2 times రాయండి. 2 years వరకు ఓకే. మరి 3 months అన్నాడు. 3 months అంటే ఎన్ని సంవత్సరాలు? 3 monthsని మనం ఇయర్లోకి మారుద్దాం. ఏదైనా మంత్స్ని మనం ఇయర్లోకి మార్చాలంటే by 12 రాయాలండి. by 12 రాస్తే అది ఇయర్లోకి మారుతుంది. 3 months ఈజ్ ఈక్వల్ టు ఇయర్లోకి మార్చిన 4 times కాబట్టి అంటే 1/4 year అండి, అంటే ఇయర్లో 4వ వంతు అన్నమాట. మరి ఇక్కడ మనకి 20% అన్నాడు. 20% కూడా మీరు అక్కడ ఫుల్ అయితే కనుక 120 రాసేస్తాం. మరి ఇక్కడ 3 months బదులు మనం ఎంత రాయాలంటే 1/4 of the year కాబట్టి సంవత్సరానికి 20 వస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 20లో 4వ వంతు అంటే 5 మాట. కాబట్టి 100కి 5 కలుపుతున్నాను. ఇక్కడ కలిపి 105/100 రాస్తాం. చూడండి, సంవత్సరాలకి 2 సంవత్సరాలకి 120 వేసేసాను, 100 కలిపేసాను. నెక్స్ట్ 3 monthsని ఇయర్లోకి మార్చుకుంటే by 12తో డివైడ్ చేసుకోవాలి. అప్పుడు 1/4 year అవుతుంది. అంటే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 4వ వంతు అన్నమాట అండి. 20ని సేమ్ మీకు దీంతో మల్టిప్లై చేస్తే 20/4 అంటే 5 అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను 105 రాశాను. సరే, దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే చూడండి 6 zeros ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ 0 ఈ 0 ఇదిగోండి, ఇది క్యాన్సిల్ చేస్తాం. 1 2 3 1 2 ఇదో 3 క్యాన్సిల్ చేస్తే ఇంకా మిగిలినవన్నీ మనం చూసుకుని దీన్ని మనం క్యాల్కులేషన్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 18,144 వస్తుందండి. ఇది ఏంటిది? మనకి ఏ వచ్చింది. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి? దీంట్లోంచి ప్రిన్సిపల్ అమౌంట్ తీసేయాలి. -12,000 తీసేస్తే 6,144 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుందండి. సరే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 రూపీస్ అంటండి. టైం 2 years. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 2 సంవత్సరాలకి ఒకే విధంగా లేకుండా మొదటి సంవత్సరం 5% అండి, 2వ సంవత్సరం మారిపోయింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 2వ సంవత్సరం 10% చెప్పిన వాళ్ళన కండిషన్ పెట్టండి. ఈ విధంగా ఉంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా వస్తుందని చూద్దాం. సేమ్ ఏం ఇబ్బంది లేదు, ఆడ ఏ విధంగా ఇచ్చినా మనం ఏం చేసుకోవాలంటే ఏని ఫైండ్ అవుట్ చేస్తాం. మొత్తాన్ని 10,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. నేను ఏం చెప్పాను? 100కి కలపమన్నా కాబట్టి 5ని కలిపితే 105/100 వేసుకోండి కింద. సెకండ్ ఇయర్ 10% అన్నాడు కాబట్టి 100కి 10 కలిపితే 110/100 వేస్తాం. అంతేనండి. 2 years అన్నాడు కాబట్టి 2 సార్లు రాస్తాం. అయిపోయింది. దాన్ని సింప్లిఫికేషన్ చేసుకోవడమే. ఇక్కడ చూడండి, కింద 4 zeros ఉన్నాయి. 4 zeros క్యాన్సిల్ చేద్దాం. 1 2 3 4 క్యాన్సిల్ చేస్తాను. ఇంకా మనకి ఆ 2 మిగిలినాయండి. దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే 11,550 వస్తుంది. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి దీంట్లోంచి ప్రిన్సిపల్ అమౌంట్ని తీసేయండి. 10,000 తీసేయండి. తీసేస్తే 1,550 అనేది ఆన్సర్ అండి. సరే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ అమౌంట్ 5,000 రూపీస్ అంటండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అయితే టైం 1 ఇయర్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడంటేనండి, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చూడండి, ఈ ప్రాబ్లంలో ప్రిన్సిపల్ అమౌంట్ 5,000 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%, ఇక్కడ 1 ఇయరే. కానీ కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఈ ఇంట్రెస్ట్ని 6 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నాడండి. అంటే ఏంటంటే 6 మంత్స్ వరకు ఇంట్రెస్ట్ కట్టి ఆ వచ్చిన ఇంట్రెస్ట్ని కూడా అసలు కలిపేస్తాడండి. ఆ విధంగా ఉన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. ఏం లేదు, మనం సేమ్ అండి, ప్రాసెస్ సేమే. 5,000 రాసుకుందాం ఇంటూ 20% అన్నాడు. కానీ 1 ఇయర్కి అంటే ఒకసారి రాయాలి. యాక్చువల్గా అయితే 120/100 రాస్తాం, కానీ 6 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాను అంటున్నాడు. మరి 1 సంవత్సరంలో 2 సార్లు వస్తుంది 6 మంత్స్, 6 నెలలు 6 నెలలు. కాబట్టి ఇయర్కి 20% అయితే 6 నెలలకి దాంట్లో సగమే వస్తుందండి, అంటే 10 వస్తుంది. కాబట్టి 110/100 రాయాలి, అంటే 6 మంత్స్ కాబట్టి. అదే 3 మంత్స్కి అయితే 105 వస్తుంది. 6 మంత్స్ కాబట్టి సగం 110 వచ్చింది. అలా మరి 1 సంవత్సరంలో 2 సార్లు అంటే 6 నెలలు 6 నెలలు కాబట్టి ఇంకొకసారి కూడా ఇంకొక 6 నెలలకి ఇంకొక 10 రూపాయలు వస్తుంది, అంటే 110 వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% కాబట్టి 6 మంత్స్ అంటే సగం, ఇయర్కి 20, 6 నెలలకి దీంట్లో సగం వస్తుంది. అందుకే 2 సార్లు 10 యాడ్ చేసి 100కి 110 రాయడం జరిగింది. ఏం లేదు, దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ 4 జీరోస్ క్యాన్సిల్ చేసేద్దాం, 3 జీరోస్, ఇది ఒక జీరో క్యాన్సిల్ చేసేద్దాం. ఇంకా మనకి ఏం మిగిలిందండి, 5 11s 55 ఇంటూ 110 మిగిలిందండి. దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే 6050 అవుతుందండి. ఇది మొత్తం వచ్చింది. ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి సిఐ దీంట్లోంచి తీసేయండి, అంతే. తీసేస్తే 1050 రూపీస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ ప్రాబ్లం చూద్దామండి. ప్రిన్సిపల్ అమౌంట్ 8,000 రూపీస్ అంటండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అంట, టైం వచ్చేటప్పటికి 1.5 ఇయర్. అయితే ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ క్యాల్కులేటెడ్ ఇన్ ఎవ్రీ 6 మంత్స్, ప్రతి 6 నెలలకి ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తూ ఉంటే కనుక మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, ఇలా అన్నప్పుడు సేమ్ ఇందాక లెక్క 8,000 ఇంట్రెస్ట్ 6 మంత్స్కి ఒకసారి క్యాల్కులేట్ చేస్తుందండి, ఎవ్రీ 6 మంత్స్. అయితే మరి సంవత్సరానికి 10% అంటే 100కి 10 రూపాయలు. మరి 6 మంత్స్ అంటే సగం మాట అండి, కాబట్టి మనం 10లో సగం 105 వేసుకోవాలి. మరి 1.5 ఇయర్, సంవత్సరంన్నరలో ఎన్ని 6 మంత్స్ ఉంటాయి అంటే 3 6 మంత్స్ ఉంటాయి. కాబట్టి మనం దాన్ని 3 టైమ్స్ వేసుకోవాలన్నమాట అండి. 3 ఇయర్స్కి అయితే కనుక 110/100 110/100 110/100 వేసి ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ 6 నెలలకు ఒకసారి క్యాల్కులేట్ చేస్తున్నాడు. సంవత్సరంన్నరలో 6 నెలలు అనేవి 3 టైమ్స్ ఉంటాయి. సంవత్సరానికి 10 అయితే 6 నెలలకి 10లో సగం 5 వస్తుంది. కాబట్టి 105/100ని సంవత్సరంన్నరలో 6 నెలలు 3 సార్లు కాబట్టి ఇక్కడ కూడా నేను 3 సార్లు వేసుకోవడం జరుగుతుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే చూడండి, 3 జీరోస్ 2 జీరోస్, ఇది ఒక జీరో, 3 జీరోస్ తీసాను. మిగిలినవి మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. ఇది వచ్చేటికి 5 టేబుల్ 21 టైమ్స్, దీంట్లో 20 టైమ్స్. ఇంక ఈ విధంగా మొత్తం మీరు క్యాల్కులేషన్ చేసుకుంటే మనకి 9,261 వస్తుందండి. ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి దీంట్లోంచి ఈ ప్రిన్సిపల్ అమౌంట్ని తీసేస్తే 1,261 వస్తుంది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో చెప్పట్లేదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కొంత అమౌంట్ని 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినట్లయితే వచ్చినటువంటి మొత్తం అంటే అసలు ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపి వచ్చిన మొత్తం 6,050 రూపీస్ అయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనేది ప్రాబ్లం అండి. సరే, దీన్ని కూడా మన ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ 10% అంటే మనం చెప్పుకున్నాం 100కి ఇది 10 అని కలపాలి, కలిపితే 110 వస్తుంది. మరి 2 ఇయర్స్ కాబట్టి 2 సార్లు రాసుకుందాం. ఇది మనం క్యాల్కులేషన్ చేసుకుంటే ఏ బదులు 6050 ప్రాబ్లంలో ఇచ్చేసాడు, ఈక్వల్ టు పి ఇంటూ 110/100
110/100. జాగ్రత్త చూసుకుంటే 2 zeros బదులు ఇదొక జీరో తీసాను. నెక్స్ట్ మనకి పీ వాల్యూ కావాలి కాబట్టి పీని ఇక్కడే ఉంచితే ఇవన్నీ ఇటు తీసుకురండి. 6050 ఇది పైకి వస్తే 100. ఈ 11 ఇటు సైడ్ కిందకు వచ్చేస్తే 11 × 11. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి ఆన్సర్ 5000 వస్తుంది. ప్రిన్సిపల్ అమౌంట్ 5000. ఇది దీంట్లో ఏం లేదండి. ఈ 11 121 అవుతుంది. ఇది ఈ 121 దీంట్లో 50 టైమ్స్ పోతుందండి. 50 × 100 5000 వచ్చింది. ఈ విధంగా ఈ లెక్కన చేసుకోవచ్చు.